సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. హే హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆల్ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ద మోస్ట్ అవైటెడ్ టాపిక్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలామంది కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది, దట్ ఈస్ అలాయ్ వర్సెస్ స్పోక్. సో మనకి మెయిన్గా రాయల్ ఎన్ఫీల్డ్లో తీసుకుంటే కనుక స్పోక్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ వస్తాయి అట్ ది సేమ్ టైం. సో స్పోక్స్ ప్రిఫర్ చేయాలా, అలాయ్ ప్రిఫర్ చేయాలా? సో ఈ వీడియోలో మనము స్పోక్ వీల్స్ అండ్ అలాయ్ వీల్స్ మెయిన్గా డిస్కస్ చేద్దాము. అండ్ వాటి యూజెస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు వాటిని, అండ్ ఎందుకు యూజ్ చేస్తారు, వాటి యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ చూద్దాం మనము ఈ వీడియోలో. అండ్ మనకి స్పోక్స్ అలాయ్సే కాకుండా థర్డ్ వెరైటీ ఆఫ్ వీల్స్ కూడా ఉంటాయి, అది కూడా నేను మీకు చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ రైట్ ఇన్ టు ద టాపిక్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే మెయిన్గా వీల్స్లో 3 టైప్స్ ఆఫ్ వీల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్పోక్స్, మనకందరికీ తెలిసిందే. అండ్ దెన్ అలాయ్ వీల్స్ అంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మ్యాక్ వీల్స్ అంటారు. సో ఫ్రెండ్స్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అలాయ్ వీల్స్ అండ్ మ్యాక్ వీల్స్ ఒకటే అనుకుంటారు, కానీ అవి రెండు ఒకటి కాదు. దే లుక్ ఏ లైక్, ఒకేలా కనిపిస్తాయి కానీ అవి రెండు ఒకటి కాదు. సో మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ స్పోక్ వీల్స్ అండ్ హౌ దే ఆర్ మేడ్. స్పోక్ వీల్స్ అనేది మనకి చూస్తున్నారు కదా, దీస్ ఆర్ ది స్పోక్ వీల్స్ అనమాట. సో దీస్ ఆర్ మేడ్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ స్టీల్. మనకి స్టీల్ వస్తుంది కదా మెటీరియల్, దాంతో మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట మనకి స్పోక్ వీల్స్. అండ్ స్టీల్ ఎందుకు యూజ్ చేస్తారంటే స్టీల్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ మెటల్ అనమాట. సో మీరు చూస్తే కనుక బిల్డింగ్స్లో వాటిలలో కూడా దే యూజ్ స్టీల్, ఐరన్కి బదులు. చాలా చోట్ల స్లాబ్స్ కానీ పిల్లర్స్ కానీ వేసే చోట దే యూజ్ స్టీల్ అనమాట. సో దట్ ఈస్ అ మేజర్ రీజన్ బిహైండ్ యూజింగ్ ది స్టీల్. సో మీకు ఇక్కడ దగ్గరకు తీసుకొచ్చి చూపిస్తాను హౌ దే ఆర్ అని చెప్పి గోయింగ్ ఫార్వర్డ్. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి మనకి అలాయ్ వీల్స్. అలాయ్ వీల్స్ అనేది ఏంటంటే ప్యూర్ క్యాస్ట్ నుంచి తయారు చేస్తారు. క్యాస్ట్ అంటే అచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇటుకలు తయారు చేస్తారు కదా, మట్టి మొత్తం ఒక బాక్స్ లాంటి దాంట్లో పెట్టేసి ఇట్లా తిప్పి కొడితే అట్లా అచ్చులాగా పడిపోతుంది కదా. సో సేమ్ అదే ప్రాసెస్. అల్యూమినియంతో మిక్స్ చేసిన కొన్ని మెటల్స్ని కలిపి అలాయ్ వీల్స్ అంటారు. సో 90% దాంట్లో అల్యూమినియం ఉండడం వల్ల వాటిని అలాయ్ వీల్స్ అంటారు అనమాట. సో దోస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సో మనకి డైస్ ఉంటాయి అనమాట, అచ్చులు. సో దాంట్లో ఈ అల్యూమినియం ఇంకా మెటల్స్ మిక్స్ చేసిన సొల్యూషన్ని దాంట్లో పోసేస్తారు. పోసేయడం వల్ల ఏంటంటే మనకి అచ్చు అనేది అలా వచ్చేస్తుంది. సో దానికి మళ్ళీ సపరేట్ మెకానికల్గా కానీ లేకపోతే అటాచ్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. సో ద ఎంటైర్ పీస్ ఈస్ మేడప్ ఆఫ్ సింగిల్ ఫ్రేమ్ అనమాట. ఒకే ఫ్రేమ్లో వస్తుంది, దానికి మళ్ళీ అటాచ్మెంట్స్ అలా ఏమి ఉండవు. సో దట్ ఈజ్ అలాయ్ వీల్స్ అనమాట. అండ్ థర్డ్లీ వచ్చేసి మ్యాక్ వీల్స్ అని చెప్పాను కదా. మ్యాక్ వీల్స్ ఏంటంటే 90% మ్యాక్ వీల్స్లో మెగ్నీషియం ఉంటుంది. అండ్ దెన్ దానివల్ల ఏంటంటే వీల్ చాలా లైట్గా ఉంటుంది. మ్యాక్ వీల్స్ అనేవి మనం చూస్తే మోస్ట్లీ ఆన్ రేసింగ్ ట్రాక్స్ కానీ ఎక్కడైతే మనకి స్పోర్ట్స్ వెహికల్ అండ్ వెహికల్ చాలా స్పీడ్గా మూవ్ అవ్వాలి, లైట్ వెయిట్ వెహికల్ ఉండాలి, స్పోర్ట్స్ వెహికల్స్, వాటికి ఏంటంటే మ్యాగ్నీషియం అనే వీల్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ దాని పర్పస్ అది సర్వ్ అవుతుంది అనమాట. సో లైట్గా ఉండడం వల్ల వెహికల్ వీల్స్ కూడా లైట్ వెయిట్ తోటి మెయింటైన్, అండ్ దే ఆర్ వెరీ కాస్ట్లీ మ్యాక్ వీల్స్ అనేవి వెన్ కంపేర్ టు అలాయ్ వీల్స్ అండ్ స్పోక్ వీల్స్. సో ఇదండి, దిస్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ వీల్స్. ఒకటి ఏంటంటే స్పోక్ వీల్స్, సెకండ్ది ఏంటంటే అలాయ్ వీల్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ మ్యాక్ వీల్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనము స్పోక్ వీల్స్ గురించి మాట్లాడదాము. సో స్పోక్ వీల్స్ వచ్చేసి మీకు కన్స్ట్రక్షన్ చూపిస్తాను చూడండి. సో స్పోక్ వీల్ చూసారు కదా, మనకి ఇక్కడ ఒక అటాచ్మెంట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక అటాచ్మెంట్ ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ లోపల చూస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ ఒక అటాచ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ఈ హబ్కి కనెక్ట్ అవుతాయి. సో మీకు చూస్తే కనుక 1 2 3 4. సో గైస్, స్పోక్ వీల్స్లో చూపించాను కదా మీకు 4 టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయన్నమాట. సో 4 చోట్ల దే విల్ బి ఫిక్స్డ్ అనమాట. దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ స్పోక్ వీల్. అండ్ ఏంటంటే దీనికి మనకి స్పోక్ వీల్ ఉన్న వెహికల్స్కి చాలా స్టాండర్డ్ లుక్ వస్తుంది, క్లాసిక్ లుక్ వస్తుంది. అండ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నా కానీ ఒక వెహికల్కి స్పోక్ వీల్స్ ఉన్నాయంటే చాలా వింటేజ్ కైండ్ ఆఫ్ లుక్ ఒకటి వస్తుంది, ఎందుకంటే మనకి ఓల్డ్ టెక్నాలజీ కదా స్పోక్ వీల్స్ అనేది. సో సెకండ్ థింగ్ ఏంటంటే స్పోక్ వీల్స్ అనేది కాస్ట్ చాలా తక్కువ అండి వెన్ కంపేర్ టు అలాయ్స్ అండ్ మ్యాక్ వీల్స్. సో దే ఆర్ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. సో అండ్ మనం చూస్తే కనుక కొన్ని హై ఎండ్ బైక్స్లో కూడా లైక్ ట్రయంఫ్ టైగర్ తీసుకోండి, BMW తీసుకోండి, డుకాటీ తీసుకోండి, ఈ అడ్వెంచర్ టైప్ బైక్స్లో మనకి స్పోక్ వీల్సే కనిపిస్తాయి. ఎందుకంటే స్పోక్ వీల్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ వెన్ వీ డూ సమ్ ఆఫ్ రోడింగ్ టైప్ అనమాట. ఆఫ్ రోడ్ చేసినప్పుడు అట్లా రాళ్ళు లేకపోతే చాలా స్లషీ రోడ్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇదేంటంటే ఇంపాక్ట్ని తీసుకోగలదు స్పోక్ వీల్ అనేది. నేను చెప్పాను కదా, సో 4 జాయింట్స్ ఉంటాయని చెప్పి. ఏంటంటే కుషనింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట వెన్ కంపేర్ టు అలాయ్స్ అండ్ మ్యాక్ వీల్స్. ఫస్ట్ కుషనింగ్ వచ్చేసి మనకి టైర్.
టైర్ తర్వాత మనకి టైర్ లోపల మనకి ట్యూబ్ ఉంటుంది కదా, ఎయిర్ ఫిల్డ్ ట్యూబ్. ఆ ట్యూబ్ అనేది సెకండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. అక్కడ ఒక ఇంపాక్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ దెన్ థర్డ్ వచ్చేసి మనకి రిమ్ దగ్గర రిమ్ స్పోక్ జాయింట్ చూపించాను కదా, ఆ జాయింట్ దగ్గర మనకి థర్డ్ పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే వెహికల్ గుంటలో పడ్డా కానీ లేకపోతే ఒక బండకు గుద్దుకున్నా కానీ, సో అది థర్డ్ పాయింట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఫోర్త్ మీకు చెప్తే ఆ స్పోక్ వీల్ అది ఒక కైండ్ ఆఫ్ ఎలాస్టిసిటీ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఫిఫ్త్ వచ్చేసి మనకి ఆ హబ్ అని చూపించాను కదా, మనకి స్పోక్ కనెక్ట్ అయ్యే హబ్ సెంటర్లో, అది ఫిఫ్త్ పాయింట్ ఆఫ్ కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అందుకని మనకి అడ్వెంచర్ వెహికల్స్ లేకపోతే ఆఫ్ రోడింగ్ వెహికల్స్కి మెయిన్గా స్పోక్స్ ప్రిఫర్ చేస్తారు, ఎంత ట్యూబ్ టైర్ ఉన్నా కానీ. సో మీరు చూస్తే కనుక హిమాలయన్ లేకపోతే డుకాటి, BMW ఇట్లాంటి వెహికల్స్లో కూడా, ట్రయంఫ్ టైగర్ ఇట్లాంటి వెహికల్స్లో కూడా మోస్ట్లీ మనకి స్పోక్ వీల్స్ ప్రిఫర్ చేస్తారు. దీంట్లో ఇంకో కేటగిరీ వస్తుంది ఏంటంటే స్పోక్ టైర్స్ వితౌట్ ట్యూబ్, అంటే ట్యూబ్లెస్ స్పోక్ టైర్స్ అనమాట. సో దాని కాస్ట్ వచ్చేసి ఎంత లేదన్నా కానీ డిపెండ్స్ అపాన్ ది మ్యానుఫ్యాక్చరర్ అండ్ బ్రాండ్. అది వచ్చేసి 50,000 to 1 lakh రూపీస్ మధ్యలో ఇట్ విల్ వేరీ అనమాట. సో రీసెంట్గా ఏంటంటే ఒక రకమైన టెక్నాలజీ వచ్చింది, స్పోక్ వీల్స్ని కూడా మనము ట్యూబ్లెస్ టైర్ అనేది వేసుకునేటట్టు రిమ్ లోపల ఒక సీలెంట్ అనేది వేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిపెండబుల్ అండి. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్, ఒక గుంటలో పడ్డా కానీ రాయి గుద్దుకున్నా కానీ టైర్కి, సో ఆ సీలెంట్ అనేది బ్రేక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ దట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ అవర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది డే. ఎందుకంటే వాబుల్ అయిపోవడం కానీ లేకపోతే ఆ సీలెంట్ బ్రేక్ అయిపోయి ఎయిర్ లీక్ అవ్వడం కానీ ఇట్లాంటి హై ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. సో అది నేనైతే యూస్ చేయలేదు, కాకపోతే దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట దాని మీద. అండ్ ఇప్పుడు మనము స్పోక్ వీల్ డిసడ్వాంటేజెస్ చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే మనకి దీంట్లో షేప్స్, డిజైన్స్ అనేవి ఏమి ఉండవు. స్టాండర్డ్ స్పోక్ వీల్ అంటే ఇలాగే ఉంటుంది ఏ స్పోక్ వీల్ అయినా కానీ. సో మనం స్పోక్ వీల్లో ఎక్కువ లుక్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్ ఈస్ జస్ట్ లైక్ వన్ క్లాసిక్ లుక్, వింటేజ్ లుక్ లా ఉంటుంది అంతే వెహికల్ స్పోక్ వీల్ ఉంటే. సో సెకండ్ థింగ్ వచ్చేసి మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది స్పోక్ వీల్కి. మెయింటెనెన్స్ అంటే మనం ఎక్కడన్నా ఒక గుంటలో పడ్డా కానీ స్పోక్ వీల్ని ఎప్పటికప్పుడు స్ట్రైట్ చేయించడము, ఆ స్పోక్ స్ట్రైట్నింగ్ అని చెప్పి అదొక ప్రాసెస్ ఉంటుంది, అది చేయిస్తూ ఉండాలి ఫర్ ఎవ్రీ 6 to 7 monthsకి ఒకసారి చేయిస్తూ ఉండాలి. యాజ్ ది వెహికల్ గెట్స్ ఓల్డర్ ఈ మెయింటెనెన్స్ అనేది ఎక్కువైపోతుంది అనమాట స్పోక్ వీల్స్కి. అలాగే నడిపితే ఏంటంటే వీల్ అనేది వాబుల్ అవుతూ ఉంటుంది. సో స్పోక్ వీల్స్ అనేవి ఎప్పుడు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. దట్ ఈస్ వన్ మెయింటెనెన్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ స్పోక్ వీల్స్ అనమాట. సో స్పోక్ వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్, మ్యాక్ వీల్స్ కంటే హెవీగా ఉంటాయి బికాస్ ఆఫ్ ద మెటీరియల్ యూజ్, మొత్తం స్టీల్ కదా. సో అందుకని అలాయ్ వీల్స్, మ్యాక్ వీల్స్ కంటే కొద్దిగా హెవీగా ఉంటాయి. అండ్ క్లీనింగ్ కూడా కొద్దిగా కష్టమే మనకి. అంటే నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో క్లీన్ చేయడం అనేది క్లాత్ తోటి చేయడం అనేది ప్రతి స్పోక్ మధ్యలో చేయాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది వెన్ కంపేర్ టు మ్యాక్ వీల్స్ అండ్ అలాయ్ వీల్స్. సో స్పోక్ వీల్స్లో మనకి వన్ ఆఫ్ ది మెయిన్ డిసడ్వాంటేజ్ చెప్పుకోవాలంటే పంచర్ అయిందంటే ఫసాకే. సో మనము పంక్చర్ అయినప్పుడు మాత్రం మనకి స్టాండర్డ్ ప్రాసెస్ సైకిల్కి ఎట్లయితే చేస్తామో టైర్ తీసేసి అండ్ దెన్ ట్యూబ్ బయటికి తీసి ట్యూబ్ రబ్ చేసి ఆ ఏరియా అంతా రఫ్ చేసి అండ్ దెన్ వచ్చే సీలెంట్ ఉంటుంది కదా, చిన్న రబ్బర్ స్టిక్కర్ లాంటిది, అది పెట్టి చేయాలన్నమాట. స్పోక్ వీల్స్ ఉన్న వెహికల్ పంచర్ అయితే మాత్రం ఇంకా రోడ్డు పక్కన బండి పెట్టేసి అక్కడే పడుకోవాలన్నమాట, లేకపోతే తోసుకుంటూ వెళ్ళాలి. సో అదొకటి మెయిన్ డిసడ్వాంటేజ్ మనకి స్పోక్ వీల్స్ తోటి. అండ్ దెన్ మనకి ఒకటి సీలెంట్ అని వస్తుంది అనమాట, ఫార్ములా ఎక్స్ అని చెప్పి మనకి ట్యూబ్లోనే డైరెక్ట్గా పంపింగ్ చేస్తాము. సో అది ఆ ప్రోడక్ట్ నేను కూడా ఒకసారి యూజ్ చేసి నేను ఐ విల్ ప్రొవైడ్ ఏ రివ్యూ ఫర్ యూ గైస్ ఎట్లుంటుందని చెప్పి. ఇప్పుడు అలాయ్ వీల్స్ చూద్దాం. అలాయ్ వీల్స్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే లుక్స్ అండి. అలాయ్ వీల్స్ లుక్స్ ఆసమ్ అనమాట. మీకు చాలా వెరైటీస్, చాలా డిజైన్స్లో వస్తాయి. సో మీరు ఈ స్టాండర్డ్ లుక్ తోటి వెళ్ళాల్సిన అవసరం లేదు. బండికి అలాయ్ వీల్ పెట్టామంటే అదొక ఫ్యూచరిస్టిక్ లుక్ లాగా వచ్చేస్తుంది మొత్తం. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్, లుక్స్. సెకండ్ వచ్చేసి మనకి డిజైన్, వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ దొరుకుతుంది అలాయ్ వీల్స్లో. అండ్ కంపారిటివ్లీ స్పోక్స్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువే అలాయ్ వీల్స్, బట్ మనకి మొత్తం ఒకటే యునిక్ కన్స్ట్రక్షన్ ఉండడంతో దాని స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి స్పోక్ వీల్స్ కంటే అలాయ్ వీల్స్ వెయిట్ అనేది చాలా లైట్గా ఉంటుంది, లైట్ వెయిటెడ్ అలాయ్ వీల్స్. అండ్ దెన్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ, ఎందుకంటే మనకి స్పోక్స్ అనేవి ఈ వీల్కి ఉన్నంత దగ్గరగా ఉండవు కదా అలాయ్ వీల్స్కి. సో డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ కూడా ఈజీయే, మెయింటెనెన్స్ అనేది అస్సలు ఉండదు. అండ్ దెన్ ప్రైస్ కూడా ఈ మధ్యన చాలా తగ్గిపోయినాయి అలాయ్ వీల్స్వి. సో దట్ ఈస్ వన్ మోర్ పాయింట్ టు బి నోటెడ్. ఇంకోటి ఏంటంటే మనకి అలాయ్ వీల్స్ మనం మెయిన్గా ఎందుకు తీసుకుంటామంటే ట్యూబ్లెస్ టైర్ కోసం. ట్యూబ్లెస్ చేయించడానికి మనం అలాయ్ వీల్స్ అనేది ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మనకి పంచర్ అయినప్పుడు అది రిపేర్ చేయించడం అనేది మనం చేసేసుకోవచ్చు మన ఓన్గా. సో స్పోక్స్ వీల్కి రిపేర్ చేసినట్టు టైర్ మొత్తం తీసి ట్యూబ్ తీసి అదంతా చేయడం అవసరం ఉండదు. మనకి డైరెక్ట్ వైర్లెస్ పంచర్ కిట్ వస్తుంది కదా, ఆ కిట్ ఒకటి దగ్గర పెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఆన్ ది గో కూడా
మనం ఎక్కడైనా పంచర్ అయినా కానీ వెంటనే మనం పంచర్ చేసేసుకుని వీ కెన్ మూవ్ అహెడ్. వేరే స్పోక్ వీల్స్లో ఆ సినారియో కాదు. మనకి ఖచ్చితంగా మనకి పంచర్ రిపేరింగ్ కిట్ ఉండాలి, ఫుల్ కిట్ ఉండాలి మన దగ్గర. అండ్ దెన్ దానికి వీ నీడ్ మినిమం ఎక్స్పీరియన్స్ అనమాట. ట్యూబ్ని పంచర్ రిపేర్ చేయడము, టైర్ తీయడము, పెట్టడము విత్ డిస్క్ కదా ఇప్పుడు. సో దట్ ఈస్ కొద్దిగా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి స్పోక్ వీల్స్కి అయితే. సో ఇప్పుడు మ్యాక్ వీల్స్కి డిసడ్వాంటేజెస్ ఏంటనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్ వీల్స్ అనేది మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఓన్లీ సిటీలో తిరిగే వాళ్ళు, లేకపోతే రేస్ ట్రాక్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళకి మ్యాక్ వీల్స్ అనేవి పర్ఫెక్ట్ అండి. అంతేగాని హైవేస్ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి మ్యాక్ వీల్స్ కాదు. ఎందుకంటే లాంగ్ జర్నీ వెళ్ళామంటే రోడ్ ఎలా ఉంటుందో తెలియదు మనకి. అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి, లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి మాత్రం మ్యాక్ వీల్స్ అనేది నాట్ ప్రిఫరబుల్. అందుకే మీరు చూస్తే పెద్ద పెద్ద వెహికల్స్లో కూడా మనకి స్పోక్ వీల్స్ అనేది వస్తాయి. ఆఫ్ రోడింగ్ చేసినా కానీ, లాంగ్ రైడ్స్కి వెళ్ళినా కానీ మనకి ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ కాదు, బెస్ట్ టు హ్యావ్ స్పోక్ వీల్స్ అనమాట. సో ఇప్పుడు మనం క్లాసిక్ 350 చూసుకుంటే మనకి అలాయ్ వీల్స్ కూడా వస్తున్నాయి కదా వర్షన్స్. దాంట్లో ఒకటి మేజర్ డిఫెక్ట్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అనేది హెవీ వెహికల్. అండ్ దెన్ దానికి మనం అలాయ్ వీల్స్ వేసుకుంటే ఏమవుతుందంటే టైర్ అనేది అంత వెయిట్ తోటి గుంటలో పడింది అనుకోండి. సో అక్కడ ఏమవుతుందంటే క్రాక్ వచ్చేస్తుంది, గట్టిగా ఇంపాక్ట్ పడిందంటే క్రాక్ వచ్చేస్తుంది. వేరేస్ మనకి స్పోక్ వీల్ ఏమవుతుందంటే స్పోక్ బెండ్ అవుతుంది, లేకపోతే రిమ్ కొద్దిగా బెండ్ అవుతుంది. అండ్ దెన్ లేటర్ ఆన్ దాన్ని మనం సరి చేయించుకోవచ్చు. బట్ వేరే అలాయ్ వీల్ ఆర్ మ్యాక్ వీల్ అయితే అలా కాదు. అది ఒకసారి గుంటలో పడిందంటే మ్యాక్ వీల్ అనేది పగిలిపోతుంది అక్కడ నుంచి. ఎందుకు ఆ మెటీరియల్ కూడా చాలా హార్డ్గా ఉండడంతో హీట్ చేసి దాన్ని బెండ్ తీయాల్సి వస్తుంది. అండ్ దెన్ పగిలిపోయింది అనుకోండి, అది అటాచ్ చేయడానికి మళ్ళీ దట్ విల్ బి ఏ హ్యూజ్ ప్రాసెస్ అనమాట. సో ఒక్కసారి మ్యాక్ వీల్ గుంటలో పడి విరిగింది అనుకోండి, దాని రిలయబిలిటీ అనేది ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే దట్స్ ఆల్ వన్ కన్స్ట్రక్షన్ కదా, స్ట్రెంత్ అనేది దానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ఒక్కసారి మ్యాక్ వీల్ అనేది డ్యామేజ్ అయినా, విరిగినా కానీ, బెండ్ అయినా కానీ దాన్ని సెకండ్ టైం మళ్ళీ యూజ్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. వీ హ్యావ్ టు రీప్లేస్ ది ఎంటైర్ అలాయ్ వీల్ అనమాట. మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉన్నా కానీ పాకెట్ ఫ్రెండ్లీ అయితే కాదు. మనకు ఒకసారి వీల్ డ్యామేజ్ అయిందంటే వీ హ్యావ్ టు రీప్లేస్ ది ఎంటైర్ అలాయ్ వీల్ అనమాట. సో గైస్ దీస్ ఆర్ ది మేజర్ డిఫరెన్సెస్ టు బి కన్సిడర్డ్. మనం ఎప్పుడైతే వెహికల్ తీసుకుంటున్నామో, లేకపోతే అలాయ్ వీల్స్ వేపిద్దాం అనుకున్నామో, సో ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే. సో బేస్డ్ అపాన్ యువర్ నీడ్, మీరు ఎక్కడ యూజ్ చేస్తున్నారు వెహికల్, ఆర్ యూ యూజింగ్ ఇట్ ఇన్ ఏ సిటీ, లేకపోతే రేస్ ట్రాక్ మీద యూజ్ చేస్తున్నారా, లేకపోతే అడ్వెంచర్ కోసం యూజ్ చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఒకసారి చూసుకోండి. అండ్ దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు టేక్ డెసిషన్ అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటాను. ఒకవేళ మీకు నేను చెప్పిన పాయింట్స్లో ఏ ఒకటి నచ్చినా కానీ లైక్ బటన్ని స్మాష్ చేసేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. కింద కామెంట్ చేసి చెప్పండి మీకు నేను చెప్పిన వాటిల్లో ఏ పాయింట్ చాలా బాగా నచ్చింది అండ్ ఇంకేమన్నా నేను పాయింట్స్ యాడ్ చేసి ఉండొచ్చా అని కూడా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి so that you will receive notifications whenever I upload a video for you guys. So that being said, I would like to end the video over here. So let's meet my next video. Till then, keep smiling and never back down. Jai Hind.